హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను మరో కొత్త రెసిపీతో వచ్చేసానండి. సున్నుండలు. చాలామందికి ఇష్టం ఉంటుంది కదా. మన ఆంధ్రాలో మాత్రం సున్నుండలు అనేది ఫేమస్ కదా. మనం సంక్రాంతికి కంపల్సరీగా చేసుకుంటాం కదా. ఎంతో ఈజీగా స్వీట్ షాప్లో వచ్చే అదే సేమ్ రుచి మనం అమ్మ వాళ్ళు చేస్తే మనం తినడమే తప్ప ఎప్పుడూ ట్రై చేసి ఉండం కదా. ఈసారి నేను చెప్పే ఈ ప్రాసెస్లో చేసినట్టయితే మన అమ్మమ్మ వాళ్ళు చేసింది సేమ్ అదే రుచితో వస్తుందండి. సో ఎంతో సేపు పట్టదు, ప్లస్ ఈజీగా అయిపోయి ఈ సున్నుండల రెసిపీ మరి ఎందుకండి మనం డిలే చేయడం, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. చాలా అంటే చాలా టేస్టీగా యమ్మీగా ఉండే ఈ సున్నుండల రెసిపీ కోసం ఒక 2-3 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుందండి. మరి ఎందుకండి లేట్ చేయడం, వచ్చేసేయండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. మినప గుండ్లు ఉంటాయి కదా, మనం అయితే ఫస్ట్ అయితే స్టవ్ పైకి అయితే మనం ఒకటి కడాయి పెట్టేసుకుంటున్నామండి. అందులోకి 1.5 కప్పు వరకు మినప గుండ్లు తీసుకుంటున్నామండి, తెల్లది పొట్టు లేనిది. 1.5 కప్పు అయితే ఈ మినపగుండ్లు తీసేసుకొని ఒక అరకప్పు వరకు పొట్టున్న మినప్పప్పు తీసుకుందామండి. మొత్తం కలిపేసి ఇది 1.5 కప్ ఏమో మినపగుండ్లు అండ్ 1/2 కప్ ఏమో మినపప్పు తీసుకుందాం, పొట్టున్న పప్పు. దానివల్ల చాలా టేస్ట్ వస్తాయండి సున్నుండలు. సో అది తీసేసుకొని అయితే ఫ్రై చేసుకుందాం. అదేవిధంగా ఒక 2-3 టేబుల్ స్పూన్లు అయితే బియ్యం కూడా యాడ్ చేసుకుందామండి. ఒక 3-4 వరకు వేసుకోవచ్చు. ఈ బియ్యం వేయడం వల్ల టేస్ట్ మరింత రుచిగా వస్తాయండి సున్నుండలు. అందుకని బియ్యం కూడా వేసేసుకున్నానండి. ఒక 2-3 టేబుల్ స్పూన్ అయితే బియ్యం వేసేసుకున్నాను. ఇవి నిదానంగా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు, గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఎక్కువ మాడిపోతాయండి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టుకొని నిదానంగా వేయించుకుంటూ చేసుకుంటే చాలా రుచిగా వస్తాయండి. మనకి అది కొంచెం కలర్ మారేటప్పటికే చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి. ఎంతో టేస్టీగా చాలా బాగుంటాయి. నేను చెప్పిన ప్రాసెస్గా మనం ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లోనే. ఓకేనండి. సో ఇలాగైతే మనం అయితే చిన్న లో ఫ్లేమ్ పెట్టుకొని అయితే మనం అయితే ఫ్రై చేసుకుందామండి. చూస్తున్నారు కదా, లైట్గా అయితే కలర్ అయితే చేంజ్ అవుతున్నాయి. అలా అని మొత్తం తెల్లగా ఉండకుండా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే మొత్తం ఈవెన్గా వేగేలాగా మొత్తం అంతా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందామండి. కొంచెం టైం పట్టినా సరే నాకైతే 25-30 మినిట్స్ అయితే టైం పట్టిందండి ఇది వేయించడానికి. సో నేనైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నాను కాబట్టి టైం పట్టిందండి. మీరైతే హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోకండి, మాడిపోతే సున్నుండల టేస్ట్ అనేది బాగోదు. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే వేయించుకుంటున్నానండి. చూసారా ఎంత చక్కగా వేగుతున్నాయో. కొంచెం కలర్ అనేవి కూడా చేంజ్ అయినాయి. చూసారా, బ్రౌన్ కలర్, గోల్డ్ కలర్ వచ్చేసినాయి. సో అలాగే వేయించుకుంటే లాస్ట్ ఆ బియ్యం కూడా వేగేసరికండి చాలా మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఇలాగా మనం మొత్తం ఈవెన్గా మొత్తం అన్నీ వేగిపోయే వరకు అయితే ఫ్రై చేసుకుందామండి. అప్పట్లో అయితే మా మమ్మీ చాలా అండి, అంటే 1 మంత్ ముందు నుంచి ఇల్లంతా కడుక్కొని శుభ్రం చేసుకొని పండగ వచ్చేసరికి, సంక్రాంతి పండుగ అనేసరికి పిండి వంటలు అయితే స్టార్ట్ చేసేసేవారండి. 15 డేస్ ముందు నుంచి చాలా అంటే చాలా ఓపికగా చేసేవారు. అవి తినడమే తప్ప మేము ఎప్పుడు ట్రై చేయలేదు. ఇప్పుడు మ్యారేజెస్ అయిపోయాక, పిల్లలు పుట్టాక పిల్లల కోసం ట్రై చేయడం, అప్పుడు మా అమ్మ వాళ్ళు ఎంత కష్టపడ్డారా అనేది మాత్రం ఇప్పుడు తెలుస్తుందండి. మనం చేసేసరికి తెలుస్తుంది. అప్పుడైతే జస్ట్ తినేసి మనం ఎంజాయ్ చేసేవాళ్ళం. కానీ వాళ్ళు ఎంత కష్టపడ్డారో. అది బయట ఫుడ్ ఏం పెట్టకుండా ఓన్లీ మన ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫుడ్డే కదా మనకు పెట్టేవారు. సో అలా ఇంట్లో ఫుడ్డే తినేవాళ్ళు. ఇప్పుడంటే లేస్, కుర్కురే ఇలాంటివి చాలా తింటున్నారండి. ఇలాంటి బదులు మనం ఇంట్లో హోమ్ మేడ్వే ఫుడ్ మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తే పిల్లలకి హెల్త్ వైజ్గా కూడా బాగుంటుంది కదా. అప్పట్లో అయితే మేమైతే చాలా 1 మంత్ వరకు మమ్మీ వాళ్ళు చేసిన పిండి వంటలు అయితే తింటూ ఉండేవాళ్ళం అండి. బయట ఫుడ్ అనేది మ్యాక్సిమం అసలు మాకు తెలియదు కూడా. మనం ఒక కాలేజెస్ ఆ టైం వచ్చే వరకు కూడా బయట ఫుడ్ అయితే తినలేదండి. చూసారా, చాలా చక్కగా వేగిపోయినాయి, మొత్తం గోల్డ్ కలర్ వచ్చేసినాయి కదా. ఇప్పుడు అయితే చాలా మంచి స్మెల్ వస్తున్నాయండి వేగిపోయే కొద్దీ. అసలు ఇంకా మామూలుగా సున్నుండ స్మెల్లే వచ్చేస్తుంది. చాలా బాగుంది అసలు.
చూసారా ఇలా ఈ కలర్ వచ్చేయాలండి. ఇప్పుడైతే నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే చల్లారి పెట్టుకుందామండి. పెట్టుకున్నాక మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను. అది ఫైన్ పౌడర్లా కాకుండా కొంచెం బరకగానే చేసుకుంటే బాగుంటుందండి. మీకు ఒకవేళ చాలా స్మూత్గా చాలా మెత్తగా గ్రైండ్ అవ్వాలి అంటే పౌడర్ కొంచెం ఎక్కువ సేపు చేసుకుంటే సరిపోతుంది. బయట మిల్లి పట్టించుకున్న ఓకే, తక్కువ క్వాంటిటీ అయితే మనం మిక్సీ పట్టేసుకోవచ్చండి. నేనైతే ఎక్కువ క్వాంటిటీలో చేయట్లేదు కాబట్టి తక్కువ క్వాంటిటీ కాబట్టి నేనైతే మిక్సీ జార్ అయితే మిక్సీ జార్లోనే వేసేసుకున్నానండి. అలాగే 2 కప్పుల బెల్లం కూడా అది గ్రైండ్ చేసేసుకున్నాక వేసేసుకొని ఇందులోనే మిక్సీ పట్టేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, పౌడర్ అంటే కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకున్నానండి, మన ఇష్టం అది. అయితే ఆ తర్వాత నేనైతే అంతా వేసేసుకున్నాను ఒక గిన్నెలోకి. అండ్ ఒక టేబుల్ స్పూన్లో హాఫ్ వరకు వేసుకోవచ్చు, లేకపోతే ఫుల్ అన్న ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నానండి. అండ్ 3/4 కప్పు వరకు నాకైతే గీ అయితే పడిందండి. నెయ్యి అయితే వేసుకున్నాను. వేసుకొని చక్కగా కలుపుకుంటున్నానండి. కలిపేసుకొని ముందు ఉండలు చుట్టుకోవాలి. అది మనం లడ్డూలు సైజ్ బట్టి, అంటే మనం పెద్దగా కావాలంటే పెద్దగా చుట్టుకోవచ్చు. నేనైతే పిల్లలు ఈజీగా తినడానికి బాగుంటుందని చిన్న సైజే చేస్తున్నానండి. ఇది కూడా లడ్డు చూసారా ఎంత బాగుందో. కొంచెం నెయ్యి అనేది ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో నెయ్యి అయితే వేసుకొని అయితే కలిపేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఇలా లడ్డూలు ఈజీగా చుట్టేసుకొని పెట్టుకున్నాము అంటే చాలా రోజులు నిల్వ ఉంటాయండి. అంటే టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. పిల్లలకి బలం కూడా కదా మినప సున్నుండలు అంటే. మళ్ళీ ఇందులో మనం షుగర్ అనేది యాడ్ చేయట్లేదు, జాగరి అంటే బెల్లం యాడ్ చేస్తున్నాం కాబట్టి హెల్తీగా ఉంటుంది. హెల్త్కి చాలా మంచిదండి. అండ్ బలంగా కూడా ఉంటారు పిల్లలు. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. నాకైతే ఇలా చాలా టేస్ట్ అయితే నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి, ఖచ్చితంగా కుదురుతుంది. లడ్డూలు చేసారా చక్కగా రౌండ్గా చుట్టేసుకోండి. నేను అక్కడిక్కడ అంత రౌండ్గా చేయకపోయినా రౌండ్గా అయితే చేసుకున్నాను, మ్యాక్సిమం నాకు వచ్చినట్టు. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా కుదురుతాయి. మీకు ఎలా వచ్చిందా అనేది మాత్రం, నేను చేసిన వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఖచ్చితంగా. ఓకేనా? అందరికీ కూడా అడ్వాన్స్గా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మరో కొత్త రెసిపీతో మీ ముందుకి మళ్ళీ వస్తాను. ఓకేనా? బాయ్ అండి.